పద్మవ్యూహ నిర్మాణం 7 వలయాలతో ఇలా నిర్మితమై ఓవైపు చిన్నగా తెరిచి ఉంటుందని ఓ అంచనా. సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళ్తారు. ఇలా వెళ్లడం వల్ల టార్గెట్ ను చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అక్కడి వరకు వెళ్లే లోపే అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆలోపే శత్రువులు మన మీద దాడి చేసి చంపేయొచ్చు కూడా. అలా కాకుండా ఈ వలయాల్ని ఛేదించుకుంటూ వెళ్తే మధ్యలో ఉన్న టార్గెట్ ను ఈజీగా చేరుకోవచ్చు. అలా వెళ్లడం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. అంటే ఆ సైనికుడిని చంపి అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే మరో సైనికుడు వచ్చి ఆ స్థలాన్ని ఫుల్ఫిల్ చేసి అభిమన్యుడి వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి